దొండకాయ ఫ్రై చేయ విధానం బెండకాయ ఫస్ట్ నూనె వేయాలండి, తాలింపులు వేయాలి. తర్వాత కొంచెం అవి వేగనిచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర వేయాలండి, కరివేపాకు వేయాలండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కోసి కొంచెం అవి కూడా కొంచెం మగ్గనివ్వాలండి. ఫ్రై అయిపోయిన తర్వాత అవి కూడా అప్పుడు మనం చిన్నగా కోసుకుని ఉన్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు చిన్నగా కోసుకున్న బెండకాయ ముక్కలు వేస్తామండి. వీటిని మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై అయిన తర్వాత అప్పుడు వేసుకోవాలండి ఉప్పు, కారం ఒక పసుపు వేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత అప్పుడు వేద్దామండి. సాల్ట్ మాత్రం లాస్ట్లో వేసుకోవాలండి. 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలండి, కొంచెం 1/2 టీ స్పూను. తర్వాత కొంచెం లైట్గా కారం వేసుకోవాలండి, కొంచెం లైట్గా. తర్వాత దాన్ని మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఇదే మగ్గించాం కానీ బెండకాయలని మగ్గిన తర్వాత అప్పుడు వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ పసుపు, తర్వాత కొంచెం కారం వేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. సాల్ట్ మాత్రం లాస్ట్లో వేసుకుందామండి, ముక్కలు కొంచెం పొడిగా ఉంటాయి. సాల్ట్ మాత్రం లాస్ట్లో వేసుకోవాలి. ఆ సాల్ట్ వేసిన తర్వాత ఒక 1/2 నిమ్మకాయ బద్ద కూడా పిండుకుంటే అండి ఇంకా టేస్టీగా ఉంటుంది. బెండకాయ ఫ్రై చాలా బాగుంటుంది. ఇప్పుడు క్లైమాక్స్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుని మళ్ళీ ఇప్పుడు తిప్పేసుకుంటే ఇప్పుడు క్లైమాక్స్లో ఒక 1/2 నిమ్మకాయ బద్ద పిండుకుంటే అండి. మన దగ్గర కొత్తిమీర కూడా వేసుకోవాలండి, బాగుంటుంది. కాకపోతే మన దగ్గర అందుబాటులో కొత్తిమీర లేదు, మీరు వేసుకోండి, బాగుంటుంది. క్లైమాక్స్లో కొంచెం కొత్తిమీర వేయండి, బాగుంటుంది. సాల్ట్ లాస్ట్ ఇంటికి ఏమన్నా ఉంటే కొద్దిగా పొడిలాడుతూ ఉంటాయండి బెండకాయ ముక్కలు, అందుకని లాస్ట్లో సాల్ట్ వేయమన్నాను. అప్పుడు 1/2 నిమ్మకాయ బద్దోటి పిండుదామండి. ఇప్పుడు నిమ్మకాయ బద్దగా ఫ్రెండ్స్ పిండుతున్నాను లాస్ట్లో. పిండుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ ఇలా ఫ్రై చేసుకోండి. సరే, అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. కాకపోతే మీరు లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి, ఇంకా దీనిపైన స్మెల్ కూడా బాగుంటుంది, మంచి టేస్టీగా ఉంటుంది. మన దగ్గర కొత్తిమీర లేదు ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్, అందరూ తప్పక చూడండి, ఒక లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్, బాయ్.